ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతం తృతీయ స్కంధంలో పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 120వ పద్యం. రాముడున్ తానన్ కూడి మధురాపురిగింజని అందు వైభవోధామ రూపాసనంబునముదంబునమున్న దురాత్మన్ కంసన్ దుష్టామరశత్రున్ త్రుంచి ముధమారగన్ తల్లిని తండ్రిని అంచిత శ్రీ మహితాత్ములై తనరంజేసే తరురుహనాభుడు ఉన్నతిన్. రాముడున్ బలరాముడు తాను కూడి కలసి మధుర అను పురికిన్ పట్టణమునకు శని వెళ్ళి అందు అక్కడ వైభవము వలన ఉద్దామ ఉపతిలు కృపాసనంబునన్ సింహాసనమున ముదంబునన్ సంతోషముగా ఉన్నట్టి దురాత్మున్ చెడు బుద్ధి గలవారిని కంసుని దుష్టుడు అయిన అమరశత్రున్ రాక్షసుని త్రుంచి సంహరించి ముదము సంతోషము ఆరన్ నిండునట్లు తల్లిని తండ్రిని అంచిత ఒప్పుతున్న శ్రీ సంపదలతో నిండిన మహిత గొప్ప ఆత్మలు కలవారిగా తనరన్ సంతృప్తులను చేసెను తరోరుహనాభుడు కృష్ణుడు ఉన్నతిన్ గొప్పగా. భావము. అనంతరం అన్నగారైన బలరామునితో కలిసి శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళాడు. అక్కడ మహావైభవంగా మణిమయ సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న మధోన్మత్తుడు దుర్మార్గుడు దుష్ట రాక్షసుడైన కంసుడిని సంహరించాడు. తల్లిదండ్రులైన దేవకి వసుదేవుల్ని బంధ విముక్తులు గావించి భోగ భాగ్యాలతో సమృద్ధంగా సంతుష్టిపరిచాడు. 121వ పద్యం. నలువపంగ షడంగయుక్త మహితామ్రాంబు చౌషష్టి విద్యలు సాందీపని జేరింగన్ చెలుపొందన్ విన్న మాత్రంబు లోపలనే లోకగురుండు తనకున్ భావింపన్ అన్యుల్ గురుతుల్ కలరే లోక విడంబనాధమగులేల కాబే మేటికిన్. నలుపు సామర్థ్యము ఒప్పగా షడంగా 6 అంగములతో అనగా వేదం 6 అంగములు ఏంటంటే శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము యుక్త కూడిన మహిత గొప్ప ఆమ్నాయంబున్ వేదములను 64 విద్యలు సాందీపని అనగా కృష్ణుని గురువు చేన్ నుండి ఎరింగన్ తెలుసుకొనెను. చెలువు చక్కదనము వందన్ పెంపొందగా వినిన మాత్రములనే లోకమునకు గురువు తాన అతనే తనకున్ అతనికి భావింపన్ ఆలోచిస్తే అన్యుల్ ఇతరులు గురువులు కలరా ఏమి లోకమును విడంబన అనుకరించు అర్థము కొరకు అగు అయిన లీలలు కావా ఏమి మేటికిన్ సమర్థునకున్. భావము. శ్రీకృష్ణుడు సమస్త జగత్తు అంతటికి గురువు, సామర్థ్యము గలవాడు అయి షడంగాలతో కూడిన వేదాల్ని 64 కళల్ని సాందీపని అనే గురువు వద్ద అభ్యసించాడు. నిజానికి ఆ జగద్గురువునకు ఇతరులు గురువులు అవుతారా? ఇవన్నీ ఆ పరాత్పరుడు లోకాచారం కోసం చేసే లీలలు అంతే. సాయిరామ్.
ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.